హలో ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఉంటుంది కదా అసలు ఆ టేస్ట్. అందులోనూ నాటు ఎల్లిపాయ అయితే ఇంకా ఆ రుచే వేరండి. అసలు అమృతం కంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఈ వెల్లిపాయ కారము. జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదండి. అలాగే వర్షాకాలం కానీ చలికాలము వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా ఎల్లిపాయ కారం వేసుకొని నెయ్యి పోసుకొని తింటే ఉంటుంది కదా అసలు. ఏ పన్నీర్ కూర కానీ, ఏ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు కూడా ఈ వెల్లిపాయ కారం ముందు అయితే పని చేయవండి. అంత టేస్టీగా ఉంటుంది అసలు. రోజు తిన్నా ఇంకా తినాలనిపిస్తుందండి. పంట పొలాల్లో అయితే ఎక్కువ చాలామంది ఇలాగే వెల్లుల్లి కారం తీసుకొని అయితే వెళ్తారండి. అసలు వెల్లిపాయ కారం రుచి ఉంటుంది కదా, అబ్బా అసలు అమృతం బ్రహ్మాండం అండి. ఎల్లిపాయ కారమా మజాక ఇలా తాలింపు వేసుకొని చక్కగా జీలకర్ర వెల్లిపాయలు ఉప్పు కారం వేసి దంచుకొని ఇలా తాలింపు వేసుకొని తింటే అసలు ఆ రుచి అమోఘం అండి. అసలు చెప్పలేము ఇంకా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా నా సామి రంగా. మరి మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.